ఆల్ వెల్కమ్ టు డే 76 ఆఫ్ మై 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. ఈరోజు మార్నింగ్ అయితే లేవగానే వామ్ వాటర్ తాగేసి పైకి వెళ్ళి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక్కసారి మా పైన నుండి ఈ వ్యూ చూడండి గాయస్, ఎంత ప్రశాంతంగా ఉంది కదా. ఆ కొండలు, ఆ ఫ్రెష్ ఎయిర్ చూస్తూ వాకింగ్ చేస్తుంటే ఎంతసేపు నడిచినా నాకు అసలు నొప్పే తెలియదు. కొన్నిసార్లు సిటీకి దూరంగా ఉన్నా కూడా హ్యాపీగా ఉంటుంది, లైఫ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా నేచర్లో వాకింగ్ చేయడం ఒక థెరపీలా అనిపిస్తుంది. ఇంక ఈరోజు అయితే హనుమాన్ జయంతి కదా, ఫ్రెష్ అప్ అయిపోయి మా లైన్లోనే ఉండి ఒక చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది, వెళ్ళి మంచిగా హనుమాన్కి పూజ చేసేసుకున్నా. యాక్చువల్గా దీపం పెడతాం అనుకున్నా, సరేలే చాలామంది జనాలు ఉంటారు కదా అనుకున్నా. పోయేసరికి అసలు పూజ చేసి ఏం అంత హడావిడి అయితే ఏం లేదు. ఇంకా నేనైతే ఓన్లీ పూలు తీసుకెళ్ళి మంచిగా స్వామివారికి పెట్టిన, బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నా. ఇంకా వచ్చేసి టెంపుల్ నుంచి వచ్చేసినాక యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్కి అయితే హెల్తీగా పెసర్లు తిన్నాను. పెసర్లు ఉడకబెట్టేసుకొని తాలింపు వేసుకొని అయితే తిన్నాను. ఇంకా దాంట్లో లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రోటీన్ బాగుంటుంది కాబట్టి వెయిట్ లాస్కి ఇది బెస్ట్ ఆప్షనే. ఇంకా హైడ్రేషన్ కోసం రోజంతా మధ్యలో నేను చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇంకా లంచ్ విషయానికి వస్తే ఈరోజు కీన్వా, కాకరకాయ కారం అండ్ మజ్జిగ చారు అయితే చేసిన. నిజం చెప్పాలంటే ఇన్ని రోజుల నుంచి కీన్వాతో ఏ కర్రీ తిన్నా నాకు అసలు అంత నచ్చేది కాదు, అసలు సాటిస్ఫై అయ్యేదాన్నే కాదు. ఏదో తినాలి కదా అని తినేదాన్ని. ఈరోజు అయితే మజ్జిగ చారుతో ట్రై చేసిన, చాలా అంటే చాలా బాగుంది ఈ కాంబినేషన్. మీరు కూడా ఎవరైనా కీన్వా తింటుంటే ట్రై చేయండి. ఇంకా నైట్ అయితే జీవసం వాటర్ అయితే డే ఏం చేస్తా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ గైస్.